హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఉల్లి పొరక కర్రీ. నేను ఉల్లి పొరక కోడిగుడ్లు వేసి కర్రీ చేస్తా. సింపుల్గా చేసి చూపిస్తా. ఇలా అయితే ఉంటుంది. తెలుసు కదా, అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఆనియన్ ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ కొన్ని. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తా, చూపిస్తా. ఓకే, అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకొని పొయ్యి ముట్టించుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2.5 వేసుకుంటున్నా. 2.5 వేసుకొని ఆయిల్ అయితే వేడైనాక ఆనియన్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైనాక వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇప్పుడైతే ఆనియన్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్. ఉల్లి పొరకకే వచ్చింది ఫ్రెండ్స్, అవే ఆనియన్ వేసుకోవాలి, సరిపోతాయి. ఉల్లి పొరకకి వేసుకొని ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేయించుకోవాలి మంచిగా. టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. ఆనియన్ వేగినాక కొంచెం పసుపు వేసుకోవాలి. మీరు చేశారు ఇంతకుముందు, ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం కొంచెంసేపు అయినాక. ఇప్పుడైతే ఆనియన్ మగ్గినాయి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి మంచిగా. సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఉల్లి పొరక వేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసింది, ఉల్లి పొరక వేసుకోవాలి. అంతా కడిగి వేసుకోండి ఫ్రెండ్స్. నేత తీసుకోండి ఉల్లి పొరక, అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ముదిరిపోయింది తీసుకుంటే పచ్చగా ఉడికినట్లు ఉంటుంది. నేతగా తీసుకుంటేనే బాగుంటుంది ఉల్లి పొరక అయితే. ఉల్లి పొరకలో ఎగ్స్ వేస్తే, గుడ్డు వేసి చేసుకుంటే బాగుంటుంది. అందుకే గుడ్డు వేసి చేసుకున్నాను నేను. ఇప్పుడైతే కలుపుకున్నాం. మంట అయితే చిన్నగా పెట్టుకోండి. నేనే కెమెరా తీసుకోవాలి, నేనే కలుపుకోవాలి కదా, అందుకే కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది తర్వాత చూపిస్తాం. ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. కలర్ఫుల్ ఉంది కదా. ఓకేనా, మగ్గుతుంది. టేస్ట్గా చేసుకోవచ్చు. కొంచెం ఐటమ్స్ తోటి చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంట్లో ఎక్కువ కూరగాయలు లేనప్పుడు ఎలా చేసుకోండి. కొంచెం అల్లం, నేను అల్లం ఎప్పుడు కూరలలో ఎక్కువనే వేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తుంది అనుకుంటున్నారా? కొంచెమైనా వేస్తే నాకు కూరలో అల్లం వేసినట్టే ఉండదు, అందుకే కొంచెం ఎక్కువనే వేస్తా. మీ ఇష్టం, అది మీ కర్రీ కదా, మీరు ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి వేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే అల్లం అయితే కొంచెం వేగనిద్దాం. ఫస్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం, కానీ అల్లం వేసినాక ఉల్లి పొరక వేస్తే అడుగంటుతుంది. అందుకే కొంచెం ఉల్లి పొరక ఉడికినాక వేస్తే, నూనెలో మగ్గినాక అల్లం వేయాలి. ఉల్లి పొరక నూనెలో మగ్గినాక అల్లం వేయాలి. ఓకేనా? అయితే టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గనిద్దాం. టమాటాలు వేసుకోండి. ఇలా మగ్గాక కొంచెం కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి చూసి వేసుకోండి కారం. అలా కలుపుకొని
ఇలా కారం మగ్గాక 2 కోడిగుడ్లు అయితే వేసుకుంటాను నేనైతే. ఇక ఇప్పుడైతే నేను కలుపుకొని చూపిస్తున్నా. ఎందుకు మళ్ళీ ఆఫ్ చేస్తున్నా అనుకోవద్దు, కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే కలుపుకొని చూపిస్తున్నా. కొద్దిసేపు అయినాక చూద్దాం మళ్ళీ. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ ఉల్లి పొరక కర్రీ రెడీ. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా ఇలా కలుపుకొని ఇంకా ఆఫ్ చేయాలి పోయి. ఓకేనా, ఇంకా బాయ్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ ఉల్లి పొరక కర్రీ సింపుల్గా. బాయ్ ఫ్రెండ్స్, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.